దేవుడికి ముడుపులు కట్టడం సహజం. కొబ్బరికాయలతో ముడుపులు కట్టడం చూసుంటాం. కానీ అరటి గెలలను ముడుపులుగా కట్టడం చూసారా? మీరు విన్నది నిజమే. అరటి గెలలను ముడుపులుగా కట్టే ఆచారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలోని చెట్లతాండ్ర గ్రామంలో కొనసాగుతోంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏదైనా కోరికలు కోరుకొని స్వామివారి సన్నిధిలో అరటి గెలను సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. గ్రామంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన పందిళ్లలో అరటి గెలలను సమర్పించడం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. దాంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అరటి పండ్ల గెలలను దేవుని సన్నిధిలో కట్టి ప్రతి ఏటా ఒక పండుగలా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఉన్న ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి అరటి గెలలు సమర్పించి కోరికలు కోరుకుంటారు. ఆలయంలో వెలిసిన నరసింహస్వామిని దర్శించుకుని పక్కనే ఉన్న రావి చెట్టు దగ్గర పందిరి వేసి ఉంటుంది. భక్తులు అరటి పండ్ల గెలలను ఆ పందిరి కింద కట్టి కోరికను కోరుకుంటారు. మరికొంత కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి ఈ విధంగా అరటి పండ్ల గెలను కట్టి స్వామివారి మొక్కు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకొని అరటి పండ్ల గెలలను దేవుడికి సమర్పిస్తుంటారు. ఈ విధంగా అరటి పండ్లను కట్టడం వెనుక ఓ ఆచారం ఉంది. పురాణాల ప్రకారం ఈ గ్రామంలో ఒక స్వామీజీ ఉండేవారు. ఆ స్వామీజీ గ్రామంలో ఉన్న వారికి ఎటువంటి వ్యాధికైనా వైద్యం చేసి నయం చేసేవాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఆ గ్రామంలోనే ఉంటూ తర్వాత మరణించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఒక రావి చెట్టు మొలవడంతో ఆ గ్రామస్తులందరూ ఆ రావి చెట్టును స్వామీజీగా భావించి పూజలు చేసేవారు. అదేవిధంగా వారు కోరిన కోరికలు రావి చెట్టు తీర్చడంతో రావి చెట్టును స్వామీజీ స్వరూపంగా భావించారు. అయితే స్వామీజీ అరటి పండ్లను మాత్రమే తినేవారని భక్తులు ఈ రావి చెట్టుకు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించారు. అప్పటి నుంచి గ్రామంలో ఉన్న ఆలయంలో ఏవైనా కోరికలు నెరవేరాలంటే స్వామివారి సన్నిధిలో ఉన్న రావి చెట్టుకు అరటికాయలను సమర్పించి కోరికను కోరేవారు. కాలానుగుణంగా భీష్మ ఏకాదశి రోజు ఆ ప్రాంతంలో పందిళ్లను వేసి వాటి కింద అరటి గెలలను కట్టించడం ప్రారంభించారు. అదేవిధంగా మరుసటి రోజు వచ్చి అరటి గెలలను తీసుకుని వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంచిపెడతారు.